హాయ్ అండి, వెల్కమ్ టు మధురం. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా సన్ రైజ్ అవుతూ ఉంది. చూడండి, కాగడ మల్లె చెట్టుకి కాగడ మల్లె పూలు పూస్తాయి. ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూడ్డానికి, భలే అందంగా ఉన్నాయి. ఇలా ఒక 2-3 మొక్కలు వేసుకుంటే చాలండి, పూజకి సరిపడా పువ్వులన్నీ మనకి వచ్చేస్తాయి. కొనుక్కునే పని ఉండదు. చక్కగా ఇలాగా ఒక 3-4 మందార మొక్కలు, 2 చామంతి మొక్కలు, ఇలా కాగడ మల్లెపూలు, విరజాజి, సన్నజాజి లాంటి మొక్కలు వేసుకుంటే మనకి పూజకి సరిపడా పువ్వులు అనేవి వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ చామంతి మొక్కల్ని తెచ్చి పెట్టుకున్నామంటే ఈ 3 months చామంతి పూలు చక్కగా వస్తాయండి. ఇప్పటి నుంచి దసరా వరకు, దసరా అలాగే నవంబర్, డిసెంబర్ వరకు కూడాను చామంతి పూలు చాలా చక్కగా పూస్తాయి. ఎవరైనా నాటుకునే వాళ్ళు ఇప్పుడు తెచ్చి నాటుకుంటే చాలా చక్కగా పూస్తాయి పూలు. ఇదిగోండి, మందార మొక్కలకి చూడండి, మందార పూలు ఒక్కొక్క పువ్వు పూసాయి. టొమాటో చూడండి, గ్రీన్ కలర్ నుంచి ఈ విధంగా రెడ్ కలర్లోకి ఇప్పుడే చేంజ్ అవుతుంది కలరు. ఇంకా కొన్ని టొమాటోస్ ఈ విధంగా కాసాయి. ఈ పింక్ మందారం అయితే అసలు కన్నుల పండుగగా ఉంటుందండి. ఒక్క పువ్వు పూసినా కానీ అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఈ మందార పువ్వు అసలు ఆ కలరు, ఆ ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, అరచే అంత పెద్దది పూస్తుంది. ఆ కలరు అసలు భలే బాగుంటుందండి, చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో. ఈ పువ్వుని కోసి దేవుడికి కూడా పెట్టాలనిపించదు, అలాగే ఆ ప్లాంట్కి అలాగే ఉంచేసి చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది ఈ మందార పువ్వు. నేనైతే ఈ పువ్వు ఎప్పుడు పూస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను, అంత బాగుంటుంది. ఇదిగోండి, మా పూజ అయితే అయిపోయింది మార్నింగ్. ఇవాళ కొంచెము బయటకు వెళ్ళే పని ఉందండి, అందుకని నేను తొందరగా పనులన్నీ పూర్తి చేసుకొని బయటికి వెళ్ళాలి. మార్నింగ్ అయితే ఇంకా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా బాక్సులు ప్రిపేర్ చేయడము, అలాగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము, ఇంకా అంతా హడావుడి అయిపోతుంది. ఈ విధంగా దొండకాయలని ఫ్రెష్గా ఉన్నాయండి, కట్ చేసి కొన్ని అయితే పండాయి. కట్ చేసి ఇప్పుడు దొండకాయ ఫ్రై చేద్దామని ఈ విధంగా పొడవుగా కట్ చేస్తాను. చిన్నగా కట్ చేస్తే ఎంత టైం లేదు. పొడవుగా కట్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి అలా పక్కన ఉంచేస్తే అందులోంచి కొద్దిగా వాటర్ వచ్చేస్తుందండి. అది తీసేసి వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి. నేను తొందరగా అయిపోవాలని చెప్పి ఇలాగా పొడవు ముక్కలు కట్ చేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే లంచ్ బాక్స్లోకి, టిఫిన్లోకి కూడా బాగుంటుంది. చపాతీల్లోకైనా అన్నంలోకైనా రెండిట్లోకి కూడా బాగుంటుంది. అందుకని నేను ఇంకా 2-3 కర్రీస్ చేసేంత టైం లేదు, అందుకే ఈ విధంగా రెండిటికి కలిపి ఒకటే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా దొండకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. తాలింపు వేసుకొని అందులో దొండకాయ, కట్ చేసిన దొండకాయ ముక్కల్ని ఈ విధంగా వేసి కొంతసేపు మగ్గించుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కొద్దిగా కారము, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని ఈ విధంగా నేను కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. కారం వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే బ్లాక్ కలర్లో మారుతుంది. అందుకని ఈ విధంగా నేను ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చపాతీలు ప్రిపేర్ చేయాలండి. చపాతీలు ప్రిపేర్ చేయడానికి నేను గోధుమ పిండిని కలిపేసి ఉంచుకున్నాను. ఇదిగోండి, గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, కొన్ని నువ్వులు, కొన్ని కలోంజీ సీడ్స్ వేసానండి. ఇవి తినేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటాయి. అందుకని నేను చపాతీ చేస్తే అందులో ఏదో ఒకటి ఈ విధంగా యాడ్ చేసి చపాతీలు ప్రిపేర్ చేస్తాను. చపాతీలు ప్రిపేర్ చేసి
చపాతీలు ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా నేను ఈ విధంగా ఫ్రెష్గా ఇలాగా పచ్చిమిరపకాయలు చూస్తే మీకు ఏ రోటి పచ్చడి చేయాలనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే ఈ విధంగా చింతకాయ పచ్చడి నూరుకొని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినడం అంటే అసలు చాలా ఇష్టం అండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని రోట్లో వేసుకొని కొద్దిగా అవి దంచుకోవాలి. అవి కొద్దిగా నలిగిన తర్వాత ఇలా ఉల్లిపాయ అదే విధంగా వేసేసి దంచుకోవాలండి. తర్వాత చింతకాయ పచ్చడి ఉంది కదండి, ముడి చింతకాయ పచ్చడి, దాన్ని ఆ ముడి చింతకాయని ఇందులో వేసేసి బాగా మొత్తము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అన్నీ కలిసే వరకు ఈ విధంగా నూరుకోవాలి. రోట్లో నూరుకుంటే ఆ పచ్చడి టేస్టే వేరుగా ఉంటుందండి. మిక్సీలో వేసుకుంటే ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అన్నీ మెత్తగా నలిగిపోతాయి, అంత టేస్ట్గా ఉండదు. ఈ విధంగా రోట్లో నూరుకున్నామంటే అవి పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా అందులోనే వేసుకొని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇట్లా ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తగులుతూ ఉండేలాగా నూరుకొని ఇలా ఒక బౌల్లో తీసుకొని ఇది తాలింపు వేసుకొనైనా తినచ్చు, లేకపోతే అలాగైనా సరే తిన్నా కూడా బాగానే ఉంటుందండి. నేను తాలింపు వేసి చూపిస్తాను. ఈ విధంగా ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఇప్పుడు నూరి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అసలు చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా నోరు బాగాలేకుండా ఫీవర్ కానీ అలా వచ్చి వామిటింగ్స్ కానీ అట్లా ఎవరికైనా అయ్యి హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఈ పచ్చడితోటి కొద్దిగా అన్నం తినిపిస్తే నోరు అనేది చేదుగా ఉండకుండా చాలా నోరు బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేనైతే ఇంకా చపాతీలు ఈ విధంగా దొండకాయ ఫ్రై అలాగే చింతకాయ పచ్చడితోటి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి. దొండకాయ ఫ్రై చపాతీల్లోకైనా బాగుంటుంది, రైస్లోకైనా కూడా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత ఇంకా నేను లంచ్లోకి ఈ విధంగా ఎర్ర కందిపప్పుతోటి నేను చారు ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇలా కట్ చేసి పెట్టుకున్న టొమాటోసు అలాగే కరివేపాకు, చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్న ఎర్రమినపప్పుని ఈ విధంగా రెండింట్లోనూ వాటర్ పోసి ఇలా పప్పుని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. టొమాటోస్ని కూడాను ఈ విధంగా కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఇవి రెండు ఉడికిపోయిన తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకొని తర్వాత ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో తాలింపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఒక ఎండుమిరపకాయ, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉప్పు, ఇంగువ ఈ విధంగా వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని మనము ఉడకబెట్టుకున్నటువంటి పప్పు టొమాటోల్ని బాగా ఈ విధంగా రసం తీసుకొని వేయించుకున్న తాలింపులో వేసుకొని ఈ విధంగా మరగపెట్టుకోవాలండి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. నేనైతే ఫస్ట్ ఇదిగోండి చింతకాయ పచ్చడి, వేడివేడి అన్నము, కొద్దిగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అసలు చాలా బాగుంటుందండి. ఈ విధంగా రోట్లో నూరుకొని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇదిగోండి ఇట్లాగా నేను చింతకాయ పచ్చడి, చారు, అలాగే కొద్దిగా బెండకాయ ఫ్రై వేసుకొని ఈ విధంగా నా లంచ్ అయితే కంప్లీట్ చేస్తానండి. ఇప్పుడు మేము సెంభావ్
హోమ్ స్టోర్ అనే ఈ స్టోర్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీకు అన్ని హోమ్ నీడ్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయండి. స్టీలు, సిల్వరు, జర్మన్ సిల్వర్లో యాంటిక్ పీసెస్, అలాగే దేవుడి పూజ సామాను, ఇత్తడి సామాను, రాగి సామాను అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా లక్ష్మీదేవిది ఇలా అలంకరణ చేసి పెట్టుంచారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఈ గణేష్ నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కదండి, అందుకని ఈ విధంగా గణపతికి కూడాను పూజ చేసి ఏనుగులు అవన్నీ ఈ విధంగా పెట్టి చాలా చక్కగా అలంకరించి ఉంచారు. భలే బాగుంది. ఇవన్నీ జర్మన్ సిల్వర్ అండి. జర్మన్ సిల్వర్లో ఈ విధంగా యాంటిక్ ఫినిషింగ్ వచ్చి చాలా బాగున్నాయి చూడడానికి. ఇవన్నీ గంధం గిన్నెలు అట్లాంటివి. 2 గిన్నెలు వచ్చి పైన ఇలా నెమలి పించం వచ్చి అలా ఉన్నాయి. అలాంటి సెట్ ఒకటి ఉన్నాయి. అలాగే 4 గిన్నెలు వచ్చి 3 గిన్నెలు వచ్చినాయి కూడా ఉన్నాయి. ఇవన్నీ గ్లాసెస్ అండి, పంచపాత్ర గ్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి, ఇవి అష్టలక్ష్మి చెంబులు యాంటిక్ ఫినిషింగ్ వచ్చి ఉన్నాయి. ఇవి చూడండి, పెద్ద దీపపు కుందులు, నెమలి పింఛము మోడల్ వచ్చి ఉన్నాయి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి చూడడానికి. ఇవి సెట్ ఇచ్చారండి. ఒక ప్లేట్లో 2 దీపపు కుందులు, అలాగే ఒక చిన్న గంధం గిన్నె అవన్నీ పెట్టి సెట్ ఇచ్చారు. అలాగే ఇలా సపరేట్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. అసలు చాలా మోడల్స్ ఉన్నాయండి. వీలున్నప్పుడు ఒకసారి ఎవరైనా వెళ్ళరండి. ఈ స్టోర్ ఎక్కడుంది అంటే ఇది ఎర్రగడ్డలో మెట్రో స్టేషన్ దగ్గర ఈ స్టోర్ ఉంటుందండి. ఒక మాల్లో ఉంటుంది ఈ స్టోరు, 4th ఫ్లోర్లో ఉంటుంది. ఇందులో అయితే చాలా బాగున్నాయండి. దేవుడి పూజకి సంబంధించిన ఐటమ్స్ అయితే అసలు చాలా బాగున్నాయండి. అన్నీ జర్మన్ సిల్వర్వి, రాగి, ఇత్తడి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇదిగోండి, ఇవి ప్రసాదం పెట్టుకునే బౌల్స్. దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి ఇవి బాగుంటాయి. వాటిల్లోనే సైజుల వారీగా ఉన్నాయి, పెద్దవి, చిన్నవి, ఆ విధంగా సైజుల వారీగా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవన్నీ అయితే. ఇదిగోండి, కలసం చెంబులు, దేవుడి విగ్రహాలు అయితే అసలు చెప్పనక్కర్లేదండి, అంత బాగున్నాయి. అసలు ఫినిషింగ్ కానీ చాలా బాగున్నాయి. దేవతా విగ్రహాలు, వినాయకుడు, అలాగే రాధాకృష్ణులు, ఇవి చూడండి, ఆవు, దూడ, శివుడు, ఇవన్నీ అసలు భలే బాగున్నాయండి చూడ్డానికి. ఈ దీపపు కుందుల్లో అయితే చాలా వెరైటీస్, చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇవన్నీ ఇత్తడివి చెంబులు, చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి వరకు చాలా కలెక్షన్ ఉన్నాయి. ఇది మనము పాత సినిమాల్లో చూసే కమండలం లాగా ఉంది కదండి. దేవతా విగ్రహాలు చూడండి ఎంత బాగా ఉన్నాయో, అసలు చాలా చక్కగా, అసలు ఫేసెస్ కూడాను బాగా ఫినిషింగ్ అది కూడా చక్కగా ఉన్నాయి. ఇవన్నీ దీపపు కుందులండి, ఇత్తడివి.
ప్రైసెస్ కూడా పర్వాలేదండి, రీజనబుల్గానే ఉన్నాయి. ఇవి అమ్మవారి ఫేసెస్ గోల్డ్ కలర్వి ఉన్నాయి, అలాగే ఈ విధంగా సిల్వర్ కలర్వి కూడా ఉన్నాయి. ఇది ఏనుగు బొమ్మ వచ్చి బాగుంది కదండి, అది దేనికి వాడతారో కూడా నాకైతే అర్థం కాలేదు. ఇవి ప్లేట్స్ వచ్చేసి ఇలా ఐస్ క్రీమ్ బౌల్స్ లాగా ఇచ్చారు. ఒక ప్లేటు 6 బౌల్స్ ఇచ్చారు. ఇదిగోండి, ఇది కూడా ఒక ప్లేటు 6 గ్లాసెస్ ఇచ్చారు. అలాగే ఒక ప్లేట్లో 3 బౌల్స్, ఒక గ్లాసు, ఈ విధంగా సెట్ వైజ్గా ఇచ్చారు. విడివిడిగా కూడా ఉన్నాయి. ఈ ఆవు దూడ బొమ్మలు అయితే భలే బాగున్నాయండి. ఏనుగు బొమ్మలు, ఆవు దూడవి భలే రకరకాల మోడల్స్, రకరకాల డిజైన్స్ చాలా ఉన్నాయి. ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మలైతే అసలు చూడముచ్చటగా ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మా హస్బెండ్ అయితే ఒక బొమ్మ చేతిలో పట్టుకొని ఇంకా అలాగే తిరుగుతున్నారు, ఈ బొమ్మ కొనాల్సిందే, ఈ బొమ్మ కొనాల్సిందే అని చెప్పి. చాలా బాగుంది. అలాగే ఇవి గృహప్రవేశానికి వాటికి ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వడానికి అట్లా ఇవి చాలా బాగుంటాయండి. వెండి ఫ్రేమ్ వచ్చాయి. ఇవన్నీ ఇవన్నీ ప్లేట్స్ యాంటిక్ డిజైన్ వచ్చి ఉన్నాయి. స్వస్తిక్వి, అలాగే ఫ్లవర్ వచ్చి మధ్యలో చాలా బాగున్నాయి. ఈ డబ్బా అయితే, ఈ డబ్బా ఎందుకు యూజ్ చేస్తారు అనేది మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నాకైతే అది తీసుకున్న దాన్ని అంత ముద్దుగా ఉంది, ఎక్కడ యూజ్ చేయాలి దీన్ని అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఇదిగోండి, ఇవి 3 నామాలు వచ్చి దీపాలు వచ్చాయండి చుట్టూరా. ఇదిగోండి ఆవు దూడ, అలాగే ఆవుకి మెళ్ళో గంట కూడా పెట్టారు. ఎంత బాగుందో. ఇవన్నీ చిట్టి చిట్టి ఉయ్యాలండి. ఏవైనా దేవతా విగ్రహాలు మధ్యలో పెట్టి అలాగా ఇవి పెట్టుకోవచ్చు. శంకు చక్ర దీపాలు, అలాగే ఇలా 3 నామాలు వచ్చిన దీపాలు, ఇవన్నీ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి. రకరకాలు యాంటిక్ డిజైన్లో ఉన్నాయి, అలాగే నార్మల్ జర్మన్ సిల్వర్వి ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా ఇత్తడివి కూడా ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే భలే బాగున్నాయండి, రకరకాల డిజైన్స్లో ఉన్నాయి. ఇదిగోండి శ్రీవారి పాదాలు, అలాగే శంకు చక్రము, 3 నామాలువి విగ్రహాలు. ఇదిగోండి ఇవి జర్మన్ సిల్వర్వి ట్రేస్, అవన్నీ కూడా ఉన్నాయి. ఈ జర్మన్ సిల్వర్ ఈ ట్రేస్ అయితే అసలు చాలా రకాలు ఉన్నాయండి. ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇవైతే. ఇదిగోండి ఇవన్నీ రాగి వస్తువులండి. రాగి బిందెలు, గ్లాసెస్, అలాగే వాటర్ పోసుకునేవి ఇట్లాగా కెటిల్స్ లాగా, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయండి. రాగివి గిన్నెలు చాలా రకాలు ఉన్నాయి. ఈ గణపతి బొమ్మ అయితే చాలా బాగుంది కదండి. ఇత్తడివి కూడా ఉన్నాయండి. ఇత్తడి బకెట్స్, బిందెలు, బౌల్స్, చెంబులు, అలాగే ఇత్తడి దీపపు కుందులు, ఇత్తడివి ప్లేట్స్, మనము కొన్ని డెకరేటివ్ పర్పస్గా కూడా పెట్టుకుంటాం కదండి, అట్లాంటి పెద్ద పెద్ద బిందెలు లాంటివి అట్లాంటివి కూడా ఉన్నాయి. రాగి ఇత్తడివి పాలు కాచుకునే గిన్నెలు, అలాగే కుక్కరు, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. చూడండి ఇవి ఇత్తడివి దీపపు కుందులు.
ఎన్ని మోడల్స్ ఉన్నాయో ప్రసాదం పెట్టుకునే చిన్న చిన్న బౌల్స్, చిన్న చిన్న ప్లేట్స్, దీపాలు, కామాక్షి దీపాలు, లక్ష్మీ దీపాలు, ఇట్లాంటివి వెండిలో చాలా కలెక్షన్ ఉన్నాయండి. జర్మన్ సిల్వర్వి ఉన్నాయి, వెండివి కూడా ఉన్నాయి. ఈ లోటస్ మోడల్ వచ్చి ఆ మధ్యలో దీపంలాగా వచ్చింది, ఇది చాలా బాగుందండి. అలాగే పంచపాత్ర, పంచహారతి ఇచ్చేవి అవన్నీ కూడా ఉన్నాయి ఈ ఇత్తడి మోడల్స్లో, బ్రాస్లో. ఇవి చిన్న చిన్న డబ్బాలు. అలాగే ఇలా మనము దేవుణ్ణి పెట్టుకోవడానికి కింద పీటలాగా చిన్న చిన్న పీట లాంటివి ఉన్నాయండి. ఇదిగోండి ఈ చెంబులే. ఈ చెంబులు దేనికి వాడతారో మీరు కామెంట్ చేయండి. అలాగే ఇట్లాంటి పెద్ద పెద్ద తాంబూలం పళ్ళాలు ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఇవి మనము మంగళ స్నానాలు అప్పుడు యూజ్ చేస్తాం కదండి, జాలీలాగా అలాంటివి. అలాగే స్టీల్ బాక్సెస్ అండి, ఇవన్నీ స్టీల్ బాక్సెస్లో వెరైటీస్. స్టీల్ డబ్బాలు, బాక్సెస్, వీటన్నింటిలో ఇవి మోడల్స్ అన్నమాట. నేను కొంచెము స్టీల్వి డిఫరెంట్గా కనిపించినవి మాత్రమే వీడియో తీశాను. ఇదిగోండి ఇవన్నీ మనము గిన్నెలు వేసుకునే పెద్ద పెద్ద జాలి బుట్టలు. అలాగే ఇవి చెక్కవి, మనం ఏమన్నా దంచుకునే రోళ్ళు లాంటివి. ఇవన్నీ చిన్న చిన్న స్టీల్ క్యాన్స్, ఇవి కుక్ చేసుకునే కుక్వేర్స్, ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ స్టీల్వి జాలి బుట్టలు. ఇవి చిన్న చిన్న బౌల్స్ అండి, భలే మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవన్నీ పెద్ద పెద్ద ఐటమ్స్ అండి, పెద్ద పెద్ద గంటెలు. అలాగే మనము మాల్స్లో చూస్తుంటాం కదా, ఏమన్నా సరుకులు అవి పోసుకునే గంటెలు అట్లాంటివి. ఇవి పాలరాయితో చేసిన రోళ్ళు. ఇవన్నీ స్టీల్వి, అలాగే అల్యూమినియంవి రోళ్ళు అండి. ఇవి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదండి, ట్రిపుల్ లేయర్ స్టీల్ ఐటమ్స్ అని, స్టీల్ కడాయిలు, గిన్నెలు, కుక్కర్లు అని ఆ మోడల్ అన్నమాట. ఇవి చాలా వెయిట్ ఉన్నాయండి ఇవైతే ఈ గిన్నెలు. ఇదిగోండి ఇవి మనము చిన్న చిన్న దేవతా విగ్రహాలని దేవుడి దగ్గర ఇలాగా పీట వేసి పెట్టుకోవడానికి బాగుంటాయి.
తర్వాత మేము ఇంకా షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా మార్నింగ్ కొంచెం మిగిలిపోయిన దొండకాయలతోటి నేను ఈ విధంగా పకోడీ వేసాను. దొండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని అందులో ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి రుచికి సరిపడా కొంచెము ఉప్పు, అలాగే కొద్దిగా వాము వేసుకోవాలండి. శనగపిండితో మనం ఏవి చేసుకున్నా అందులో కొంచెం వాము వేసుకుంటే కడుపులో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. కొద్దిగా కారము వేసుకొని ఇంకా శనగపిండి వేసి ఈ విధంగా ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే దొండకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. అవి వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పకోడీలాగా వేసాను. ఈవినింగ్ స్నాక్స్ అయితే అయిపోయిందండి. మనం బయటికి వెళ్ళి ఎంత పని చేసి వచ్చి ఏం చేసి వచ్చినా ఇంట్లో కూడా మళ్ళీ మనమే చేయాలి కదా. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. తర్వాత ఈవినింగ్ ఇలాగా మేము వినాయకుడి మండపాలు చూద్దామని అట్లా ఈవినింగ్ బయటికి వెళ్ళామండి. అవి చూసుకొని ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి ఇట్లాగా నైట్ అయిపోయింది. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.